తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ విధానంలో మార్పులు జరిగాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్పై ఒక్క లడ్డూను మాత్రమే ఇచ్చేలా చర్యలు తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ విధానంలో మార్పులు జరిగాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్పై ఒక్క లడ్డూను మాత్రమే ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇక ఈ కొత్త విధానానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్నారు, అలాగే దర్శన టికెట్పై ఒక్క లడ్డు మాత్రమే ఇస్తారు అని చెప్తున్నారు. వివరాలు ఏంటి? సంతోషి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త నిర్ణయానికైతే శ్రీకారం చుట్టింది. ఏదైతే నిన్న మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి తిరుమల జేఈఓ, తిరుమల అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, అదేవిధంగా శ్యామలరావు కూడా టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై ఆంక్షలైతే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీవారి ఆలయ లడ్డు కౌంటర్లో ఆంక్షలైతే ఏర్పాటు విధించారు. ఏదైతే స్వామివారి దర్శనాన్ని చేస్తున్న భక్తులకు, ఏదైతే స్వామివారి దర్శనం ఉన్న భక్తులకు ఇప్పటికే ఉచితంగా ఒక లడ్డూని అయితే ఇస్తున్నారు. అదేవిధంగా లడ్డు టోకన్ ఉంటే ప్రతి భక్తులకు కూడా 2 లడ్డూలను అయితే ఆన్ పేమెంట్ ఏదైతే 50 రూపాయలు చొప్పున 2 లడ్డూలను అయితే ఇస్తున్నారు. అయితే ఏదైతే తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కూడా టీటీడీ కూడా ఒక కొత్త విధానానికి అయితే శ్రీకారం చుట్టింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల కోసం మాత్రం స్వామివారి దర్శనం ప్రతి భక్తునికి కూడా 3 లడ్డూలు వచ్చే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా స్వామివారి పేరుతో తిరుమలలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కూడా నేటి ఉదయం నుంచి కూడా ఆధార్ కార్డు ఉంటేనే తప్పనిసరిగా లడ్డూని విక్రయించాలని చెప్పి టీటీడీ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది తిరుమలలో ఉన్నటువంటి ఇది ట్రయల్ బేస్ టీటీడీ అధికారుల వివరణ కోరగా ఏదైతే ఇది కొద్దిగా ట్రయల్ బేస్డ్ మాత్రమే. అయితే రానున్న రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూలు విక్రయించిన తిరుమలలో ఉన్నటువంటి రేషన్ విధానాన్ని ఏదైతే ఆధార్ కార్డు తీసుకుంటారో ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు విక్రయించిన తర్వాత కొద్ది రోజులు కూడా అది ఏదైతే ఒక ట్రయల్ రైన్ అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సంతోషి. రైట్ గోపి, థ్యాంక్ యూ.
తిరుమల శ్రీవారి లడ్డూ పంపిణీ విధానంలో మార్పులు జరిగాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్పై ఒక్క లడ్డూను మాత్రమే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.